నమస్కారం. చావా సినిమా అనేది ఈ మధ్యకాలంలో వివాదాస్పదమైంది, మనందరికీ తెలుసు. మరాఠీలో చావా అంటే పులిబిడ్డ అని అర్థం. పులి ఎవరు? శివాజీ పులి లాంటివాడు. పులిబిడ్డ ఎవరు? శివాజీ కొడుకు శంభాజీని చావా అన్నారు, అంటే పులిబిడ్డ అని కీర్తించారు. అక్కడ కీర్తించటం ఎందుకు అంటే, శివాజీ కానీ ఆయన కొడుకు శంభాజీ కానీ హిందూ మత ఉద్ధారకులుగా ఈ సినిమా చూపెట్టాలని ప్రయత్నం చేసింది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. సినిమా హాలు ఎప్పటికీ క్లాస్ రూము కాలేదు. క్లాస్ రూమ్లో వాస్తవాలు, నిజాలు, చరిత్ర తెలుసుకుంటాం. సినిమాలో అలాంటి పరిస్థితి ఉండదు. సినిమాలో అభూత కల్పనలు ఉంటాయి, ఊహలు ఉంటాయి, ఊసులు ఉంటాయి. ఏది అనుకుంటే అది మనకు సినిమాలో చిత్రీకరించుకోవచ్చు. అందువల్ల సినిమా వచ్చింది, ఇది నిజము అనుకోవటం పొరపాటు. ఇప్పుడు ఎవరో ఒక రచయిత తనకిష్టమైనట్టుగా నవల రాసుకుంటాడు. ఆ నవల రాసేటప్పుడు ఆయన ఏర్పరిచే పాత్రలు, వాటి స్వభావాలు ఆ రచయిత ఇష్టం, వాటికి ఎట్లయినా రూపుదిద్దుకోవచ్చు. అట్లా తయారైన ఒక నవలను సినిమాగా తీసినప్పుడు నవలే ఒక కల్పితం, ఆ కల్పితం మీద ఆధారపడి తీసిన సినిమా మరింత కల్పితం. కల్పితాన్ని కల్పించి ఒక పదార్థం తయారు చేశారు, అది చావా. అది సత్యానికి చాలా దూరంలో ఉన్న విషయాలన్నీ ఆ సినిమాలో చూపెట్టారు. ఇక్కడ ప్రేక్షకులు, సామాన్య జనులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. 10 ఏళ్లుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత చరిత్రనంతా తవ్వి వాళ్ళకిష్టమైనట్టుగా ఈ దేశ ప్రజలు ఆలోచించే విధంగా వాళ్లను తయారు చేస్తున్నారు. మీకు నేను వివరాల్లోకి పోను, కానీ కొన్ని విషయాలు మీరు గమనించండి. కాశ్మీర్ ఫైల్స్ అని వచ్చిందా? కేరళ స్టోరీస్ అని వచ్చిందా? పద్మావత్ అని సినిమా వచ్చిందా? అట్లాగే ఇప్పుడు ఇది చావా అని వచ్చింది. నేను కొన్ని పేర్లే చెప్పాను, ఇంకా చాలా సినిమాలు వస్తున్నాయి. అంటే అధికారంలో ఉన్న ఇప్పటి ప్రభుత్వం తనకు అనుకూలంగా విషయాల్ని మార్చి సినిమాలు తీసి జనాల్ని ప్రభావితం చేయాలి అని ఆలోచిస్తుంది. కానీ బుద్ధి గలవాడెవ్వడు సినిమాలతో ప్రభావితం కావకూడదు. వేటితో? నిజమైన చరిత్ర గ్రంథాలు చదివి విషయాలు తెలుసుకోవాలి, లేదా చరిత్రకారుల ఉపన్యాసాల వల్ల విషయాలు గ్రహించాలి. అట్లా యథార్థాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నవారికి ఈ చావా లాంటి సినిమాలు, పద్మావతి లాంటి సినిమాలు చాలా పేలవంగాను, అసహజంగాను కనిపిస్తాయి. నేను ఇందాకే చెప్పాను, సినిమా హాల్ ఎప్పటికీ క్లాస్ రూమ్ కాలేదు. క్లాస్ రూమ్లో మాత్రమే మనం నిజాల్ని తెలుసుకోగలుగుతాము. చరిత్ర గ్రంథాల్లో మాత్రమే మనం చరిత్రను సరైన విధంగా తెలుసుకోగలుగుతాము. మనకు ప్రపంచంలో పేరెన్నికగన్న చరిత్రకారులు మన దేశంలో ఉన్నారు. రొమిల్లో థాపర్ ఉంది, వాళ్ళ పుస్తకాలు చదవండి. డికే ఝా ఉన్నాడు. వీళ్ళందరి పుస్తకాలు చదివితే మీకు కొన్ని విషయాలు సమగ్రంగా తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మతాన్ని కేంద్రంగా తీసుకొని వస్తున్న ఈ సినిమాలన్నీ సోషలిజానికి, ప్రజాస్వామ్యానికి, సైంటిఫిక్ టెంపర్కు విఘాతం కలిగించేవి అని నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. అయినా కాలక్రమంలో పరిస్థితులు మారుతూ ఉంటాయి. జీవ పరిణామం జరిగిన దశ ఒకప్పటిది, లక్షల ఏళ్ల కింద. ఆ తరువాత నాగరికత అభివృద్ధి చెందుతున్న దశ వచ్చింది. ఆ తరువాత చిన్న చిన్న గుహలల్లో బతికిన రోజులు వచ్చాయి. ఆ తర్వాత సమూహాలు రాజ్యాలుగా ఏర్పడి ఆ తర్వాత విస్తరించుకోవటం, మన సామ్రాజ్యం విస్తరించుకుందామని వేరే సామ్రాజ్యం మీద యుద్ధాలు చేయటం, అవన్నీ అయిపోయి ఇప్పుడు మనం ప్రజాస్వామ్య యుగంలో బతుకుతున్నాం కదా. ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేశానంటే,
గతాన్ని ఎప్పుడో జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకొని ఇప్పటి కాలాన్ని ప్రభావితం చేయాలనుకోవటం బుద్ధి తక్కువ. తెలివైన వాడెప్పుడు తను జీవిస్తున్న సమకాలీన జీవితంలో తన బాధ్యత ఏమిటి, తను చేయాల్సిందేమిటి అనేది మాత్రమే ఆలోచించాలి. ఎన్ని విప్లవాలు చూసాము ప్రపంచవ్యాప్తంగా. ఫ్రెంచ్ విప్లవం చూసాము, రష్యా విప్లవం చూసాము. మన దగ్గర ఎన్ని విప్లవాలు చూసాము. తెలంగాణ సాయుధ పోరాటం చూడలే, ప్రపంచంలోనే వినుతికెక్కిన సాయుధ పోరాటం. ఇన్ని చారిత్రక ఘటనలు మనకు ఎదురుగా పెట్టుకొని ఎవడో ఏదో చెప్తే చెవులూపుకుంటూ తిరగాల్సిన పని ఈ దేశ ప్రజలకు లేనే లేదు అని నేను చెప్పదలుచుకున్నాను.